ఇక్కడ అయిందా ఏం కాదు ప్లీజ్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ పేషెంట్ కేటీఆర్ వస్తా అన్నాడు పోలీసులు స్పందించారు కాబట్టి ఇక్కడ రాలేదు. ఇక్కడ వల్ల కేటీఆర్ రైతు ఇద్దరికి అరెస్ట్ అయ్యారు. ఏం భయపడకమ్మా, పార్టీ ఉన్నది మేంబడి ఏం భయపడద్దు. పార్టీ మొత్తం మేంబడి ఉంటుంది. దానికి ఎక్కడ వరి కాకుండా పోలీసులు డిపార్ట్మెంట్ ఆల్రెడీ కేటీఆర్ చెప్పినాము 100% న్యాయం జరుగుతామమ్మా. న్యాయం జరుగుతామని ఉన్నాం ఇక్కడ పార్టీ. పర్ఫెక్ట్ కేసు అయింది. కేసు పెట్టి అందులో వాళ్ళ మీద సరే చేసాం. ఇక్కడ చిన్న భయపడేది అమ్మా, ధైర్యంగా మేమంతా మేము కూడా సో మేము ప్రైవేట్ కంటిన్యూ చేయొచ్చు సార్. మేము మా సాటిస్ఫాక్షన్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ నేనుంటాము. యాక్చువల్గా కొనొచ్చాము అందరం. పార్టీ మొత్తం వచ్చింది. పార్టీ మొత్తం వచ్చింది. మీకు ఏం ఇబ్బంది నువ్వు ఎవరికి చెప్పాదు చేయదని నేను చంపేస్తే ఇంకా ఎవిడెన్స్ ఉండేది కదా. ఈ పిల్లగాడు ఉన్నాడు ఎవిడెన్స్ తమ్ముడు ఇద్దరు తమ్ముడు నువ్వు చంపేస్తే ఎవిడెన్స్ ఎక్కడ రా చెప్పి ఫ్రెష్ అయి హాస్పిటల్కి వస్తున్నా ఇస్తే ఆగు అనుకుంటే బండి వచ్చి ఆపిండు. బండి ఆగి దిగినాడు. బండి కూడా బండి ప్రజలు కరీంనగర్లో బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చారు ఒక మేయర్గా. తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటే ఒక మేయర్గా కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు మేయర్గా బీజేపీకి అవకాశం ఇచ్చిన నుంచి కరీంనగర్లో దాడుల సంస్కృతిని తెరలేపారు. గత చరిత్రలో ఇప్పుడు లేవు. మేము కూడా 10 సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నాం. దగ్గర 20 సంవత్సరాల దాకా మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. మా పార్టీ కూడా సుమారు 2 సార్లు మేయర్గా వచ్చింది మాకు. అంతకుముందు కాంగ్రెస్ మేయర్లు ఉన్నారు. కానీ ఎప్పుడంగా ఈ ప్రజల మీద దాడి సంస్కృతి ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి ఈ బీజేపీ మేయర్ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి తెరలేపారు. నేను వాస్తవంగా సుమారు రాత్రి 6 గంటలకు ఫోన్ వచ్చింది. గుగులోతు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ఇద్దరు కలిసి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు గుర్తున్నావు, మాకు వ్యతిరేకంగా పనిచేసినావు కదా, నువ్వు ఇక్కడ ఉండే సమస్య లేదు, మేము చంపే పారెత్తామని చెప్పేసి సోమడి వేణు అనే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఒక కార్పొరేటర్ ఒక గుండాగా ఒక రౌడీ విధంగా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు 11 మంది వచ్చి విచక్షణితంగా తాగిన మత్తులో కొట్టిరు. దాంతోపాటు ఆ వేణు అంటే నేను పోలీసు నుంచి తర్వాత శ్రీకాంత్ నుంచి వాళ్ళ తమ్ముడి నుంచి తెలుసుకున్న వివరాల ప్రకారం కొంతసేపటి తర్వాత సోమడి వేణు అనే కార్పొరేటర్ ప్రపంచంగా గెలిచిన కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ అలా పోగానే వీళ్ళు బాటిల్ తీసుకొని అన్ని స్టాప్ చేసి చంపే ప్రయత్నం చేసి చంపిడని చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఎందుకు మా అన్నని కొడుతున్నావు అని చెప్పేసి అడ్డుకుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టిరు. బ్లడ్ మొత్తం వెళ్ళింది, ఇక చనిపోయిండు అనే భావన పెట్టుకొని ఇచ్చిపెట్టిపోయారు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు కరీంనగర్ ప్రజలకు? ఎట్లా ఉండే కిసాన్ నగరు, ఎట్లా ఉండే కరీంనగర్, ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు మీకు తెలుస్తుందా? ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ కార్పొరేటర్ ఏం చేస్తుండ్రో? గెలిచినప్పటి నుంచి ప్రప్రదంగా గుండాలందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాడి చేస్తారు. అదే రోజు నువ్వు చర్యలు తీసుకుంటే ఇది పునరావృతం అవుతుండేనా? అదే రోజు మీరు కంట్రోల్ చేస్తే, బండి సంజయ్ మీరు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, నీ టౌన్లో ఇట్లా జరిగింది ఆ రోజు కంట్రోల్ చేస్తే ఇది పునరావృతం జరుగుతుండేనా? దాని తర్వాత ధీరజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన మీద దాడి జరుగుతుంది. ఆయన పైరవి కోసం కూడా బీజేపీ కార్పొరేటర్ పైరవి చేస్తారు, ఇచ్చిపెట్టుమని మర్డర్ చేస్తే. మూడోది గుగ్గులోతు శ్రీకాంత్ మీద ఎంతమంది చంపుతారా? చంపుతామా మొత్తం? మేము కిసాన్ నగర్లో రోడ్లు వేసినాం, మీరు గెలిచి రాడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, రాడ్లతో దాడి చేస్తున్నారు. మేము అభివృద్ధి చేసినాం, మీరు విధ్వంసం చేస్తున్నారు. గెలిచి 3 నెలలే ఏంది విధ్వంసం, ఏంది అరాచకం? చంపుతారా? మర్డర్ చేస్తారా? ఉండేనా సంస్కృతి? తెలంగాణ వచ్చాక ఇటువంటి మర్డర్ సంస్కృతి ఉండేనా? కార్పొరేటర్ అందరినీ నువ్వు కార్పొరేటర్ గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా అనుకుంటే ప్రజల శవాలు ప్రయత్నం చేస్తున్నావు. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను, మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇక్కడ పార్టీ పరంగా మేము రావాలంటే నేను ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తాను. డీసీపీ గారు వెంకటరమణ గారు, ఐఎమ్ మెన్షనింగ్ ద నేమ్, ఏసీపీ గారు, టౌన్ ఏసీపీ గారు సృజన్ గారు, సిఐ సృజన్ గారితో మాటు లీవ్లో ఉన్న సిఐ 3 టౌన్ కూడా ఇమ్మీడియట్ స్పందించి స్పాట్కి వెళ్ళి తర్వాత ఈరోజు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈరోజు మేము ఎవరైతే దాడి చేస్తారో ఎవరు కొడుకన్నా కానీ తప్పు చేసే శిక్ష ఎట్లా అనుభవిస్తామో, ఎవరు తప్పు చేసే శిక్ష అనుభవిస్తామో అలాంటి కేసులు పెట్టమని చెప్పేసినాము. పునరావృత కాదు చెప్తాము. ఎస్, దే రియాక్టెడ్, ఇమ్మీడియట్లీ దే రియాక్టెడ్. వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు, రిమాండ్ చేసిండ్రు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టిండ్రు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్. నేనేమన్నా ఇలాంటి పోలీస్ వ్యవస్థ నేను గతంలో చూసిన కరీంనగర్లో చాలా ఆఫీసర్ల ముందుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లా శిక్షలు వేస్తారు అని చెప్తే భయపడే బయటకు క్రిమినల్స్ రాకపోదు. ఈరోజు ఇది నాంది పలకాలి. కరీంనగర్ సేఫ్ సిటీగా ఉంచిన నేను, డెవలప్డ్ సిటీగా ఉంచిన నేను కరీంనగర్ నగరాన్ని. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 1600 కోట్లతోటి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దాను నేను. లా అండ్ ఆర్డర్ బాగుండాలని తీర్చిదిద్దిన. 10 సంవత్సరాల్లో తెలంగాణలో గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం. కరీంనగర్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టినాం. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా యాక్షన్ తీసుకోవాలా. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది వద్దని చెప్పి 10 సంవత్సరాలు కష్టపడ్డాం. ఏం చేసింది వల్ల? బీజేపీ ప్రభుత్వం వస్తే సెంటర్ నుంచి నిధులు వేస్తామనుకున్నాం, కానీ కత్తులతో దాడి చేసి బీర్సీతో దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజలారు ఒక్కసారి ఆలోచించుకోరు. ఎలా ఉండే కిసాన్ నగరు తెలంగాణ రాకముందు కిసాన్ నగర్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన రైల్వే స్టేషన్ దాకా రోడ్ వేస్తే మంచి మంచి మల్టీప్లెక్స్లు వచ్చినాయి, థియేటర్లు వచ్చినాయి. టవర్ సర్కిల్ ఎట్లా ఉందో అట్లా కిసాన్ నగర్ చేసిన. కిసాన్ నగర్ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇల్లు కట్టుకుందామంటే భయం, ప్రజలు ఉండే పరిస్థితి లేదు. నేను ఇప్పటికే డిమాండ్ చేస్తున్నా, మీరు గెలిపించింది కదా నిధులు చేయి. 2.5 సంవత్సరాలే ఒక కొత్త రోడేలే, కానీ దాడికి సంస్కృతి మాత్రం లేపుతున్నారు. నేను పోలీసులు ఇమీడియట్ చేస్తున్నాను. దయచేసి సమస్యాత్మక ప్రాంతంగా కిసాన్ నగర్ పెట్టుకుని పికెటింగ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడే వాళ్ళ తమ్ముని నేను కూడా చంపేస్తా అంటున్నట. ఎంతమంది చంపుతావు? ఏమని చంపుతావు? ఏం చెప్తావు? ఈయన ఐ విట్నెస్. సో ఆ శ్రీకాంత్కు పార్టీ పరంగా సంపూర్ణమైన ఇతనే కాదు, కరీంనగర్లో ఇలాంటి దాడి సంస్కృతి అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉంటుంది. వారికి శిక్ష పడేదాకా ఎంబడబడతాం. మా ఆలోచన ఒకటే, శాంతియుతమైన నగరం ఉండాలి.